ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నన్ను తలుచుకొని నీ సాయిని ఒక్కసారిగా తాకి ఈ రెండిటిలో ఒక కాయిన్ తాకు బిడ్డ. నీ జీవితం ఎలా మారుతుందో, అలానే నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే తెలుసుకో. ఈ రెండిటిలో ఒక నాణ్యాన్ని తాకు అని బాబాగారితో చెప్తున్నారండి. ఈరోజు బాబాగారు మన ముందు బంగారు నాణ్యాన్ని, అలానే వెండి నాణ్యాన్ని అయితే ఉంచారు. ఈ రెండిటిలో ఒకటి పట్టుకుంటే, బాబాగారిని తలుచుకుని ఒక్కటి తాకితే మన జీవితంలో మనకు ఎలాంటి శుభవార్త రాబోతుందో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందాం. ముందుగా బంగారు నాణెం. ఈ బంగారు నాణెం తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, చూడు బిడ్డా, నన్ను నమ్మి, నీ సాయి తండ్రిని నమ్మి ఈ బంగారు నాణాన్ని తాకావు కదా, నీ జీవితాన్ని నేను బంగారుమయం చేయబోతున్నాను. కంగారు పడకు, బాధపడకు, నీ బాబా అన్నిటినీ మారుస్తారు. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఒక ముగింపు వచ్చేసిందమ్మా. ఈ నాణ్యాన్ని తాకిన నా బిడ్డలందరూ కూడా బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను. అవును తల్లి, ఇవి ఒట్టి మాటలు కాదు, దైవవాక్కులు. ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకున్నారో, వాళ్లే నీ మంచితనం ఏంటో, నీ మంచి గుణం ఏంటో తెలుసుకుంటారు. తెలుసుకొని నిన్ను అర్థం చేసుకుంటారు. అసలు ఇది ఎలా సాధ్యం బాబా, ఇది జరుగుతుందా అని నోరెళ్ళబెడుతున్నావా? ఆశ్చర్యపోతున్నావా? అచ్చు గుద్దినట్లుగా నీ బాబా చెప్పినట్లుగా జరిగే తీరుతుందమ్మా. ఇదేం నేను ఊరికనే చేయడం లేదులే, కేవలం నా బిడ్డ మంచితనం వల్లే నేను ఇలా చేస్తున్నాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను తల్లి. నువ్వు ఇన్ని రోజులు మంచిగా సంతోషంగా అందరినీ సంతోష పెడుతూ ఉన్నావు కాబట్టి నీకు ఇంత ఆఫర్ వచ్చింది. నీ సాయి మాటలను మర్చిపోవద్దమ్మా. నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో ఉండావు కదా, నా ఈ మాటల్ని ఎప్పుడు కూడా పెడ చెవిన పెట్టకుండా నమ్మకంతో వింటావు. అందుకే నీ జీవితాన్ని సంతోషంగా మార్చబోతున్నాను. బిడ్డా, నా ఈ రెండు మాటలను అస్సలు వదలద్దు. శ్రద్ధ సబూరి, కేవలం ఈ రెండే తల్లి నిన్ను సంతోషంగా ముందుకు నడిపిస్తాయి. ఇవి రెండు ఆయుధాలు నీతో ఉంటే చాలు, ప్రపంచాన్నే నువ్వు ఏలేయచ్చు, ఏదైనా సాధించేయచ్చు. ఇదిగో ఈ బంగారు నాణ్యాన్ని తాకావు కదా, నీ భవిష్యత్తుని బంగారుమయంలా చేయబోతున్నాను. రాజయోగం నీకు పట్టబోతుందమ్మా. మహారాజులా నువ్వు బ్రతకబోతున్నావు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకు అతిగా కంగారు పడిపోతున్నావు చెప్పు? చిన్న కష్టం వస్తే చాలు డీలా పడిపోతున్నావు, బాధపడిపోతున్నావు. అలా ఎప్పుడు అస్సలు ఉండకు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, సాయి తండ్రి అని ఒక్కసారి నన్ను తలుచుకో చాలు. కొన్ని క్షణాల్లోనే నేను నీ ముందు ఉండిపోతానమ్మా. నీకు కావాల్సినంత బలాన్ని, కొండంత ధైర్యాన్ని నీకు నేను అందించేస్తాను. ఇదిగో ఇప్పుడు నీకు నాపై నమ్మకం ఉంటేనే కదా ఈ నాణ్యాన్ని తాకావు. నేను ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వను, గెలిపిస్తూనే ఉంటాను. నమ్మకంతో నువ్వు ఏదైతే మొదలు పెడతావో అది పట్టుదలతో సాధించు, కష్టపడు. ఖచ్చితంగా నీకైన ఫలితం, విజయం నీ ముందుకు వస్తుంది. అవును బిడ్డ, నువ్వు మంచిగా ఉద్యోగం చేయాలన్నా, చదువులో మంచిగా మార్కులు తెచ్చుకోవాలి అనుకున్నా, వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా, లేదా నీ పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి అన్నా, ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైతే చేస్తావో అందులో ఖచ్చితంగా నీకు విజయం వచ్చే తీరుతుంది. సక్సెస్ సాధిస్తావు. కేవలం నువ్వు విజయాన్ని సాధించడం కోసమే పుట్టిన బిడ్డవు తల్లి. విజయం తానుగా నీ ముందు ఉంటుంది. నిన్ను నువ్వు నమ్ముకొని చేయి చాలు. నీపై నువ్వు నమ్మకాన్ని పెట్టుకో, అన్నీ మారుస్తాను.
తప్పకుండా అన్నీ మారుతాయి. ధైర్యంగా ఉండు. నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా జరుగుతున్నాయి కదా, జరగబోతున్నాయి కూడా. ఈ బంగారు నాణ్యాన్ని తాకిన నీకు ఇక అంతా శుభమే జరుగుతుంది. ఇక నువ్వు కోరినంత డబ్బు, బంగారం అన్నీ నీ సొంతమవుతాయి. అంత గొప్పగా ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావమ్మా. ఇక నీకు సంతోషమేగా. ఇకపై నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో పంచుకో. ఎందుకంటే కేవలం వాళ్ళు మాత్రమే కదా నువ్వు సంతోషంగా బావుండాలని కోరుకుంటూ ఉంటారు చెప్పు. కాబట్టి ఏది ఉన్నా కేవలం నీ కుటుంబ సభ్యులతో పంచుకో. అన్నీ మారుతాయి. అలానే నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే వాళ్ళు నీకు సాయం చేస్తారు, నీకైనా సలహాలను కూడా ఇస్తారు. వీలైనంత వరకు వాళ్ళ సలహాలను తీసుకొని ముందుకు వెళ్తూ ఉండు. అలానే నీకంటూ సొంత ఆలోచనలు కూడా కాస్త పెట్టుకుంటే నీ జీవితం ఇంకా బాగుంటుంది. బిడ్డా, గుర్తుపెట్టుకో, కాస్త నీకు కుదిరినప్పుడల్లా నీ సాయి దర్శనానికి వస్తూ ఉండమ్మా. నీ మనసు అనేది కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అలానే నీకైనవన్నీ కూడా నేను చేరుస్తాను. నీకు ఎప్పుడు ఏం కావాలో కూడా నేను ఇస్తాను. వస్తావు కదా, వచ్చి నీ సాయిని దర్శించుకుంటావు కదా. నా బిడ్డ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి వెంటనే నన్ను దర్శించుకొని నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోమ్మా. ఇక నీ జీవితాన్ని బంగారంలా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. ధైర్యంగా ఉండు అని బాబాగారైతే బంగారు నాణ్యాన్ని తాకిన వారికైతే చెప్పారండి. ఇక రెండవది వెండి నాణ్యం. ఈ వెండి నాణ్యం తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ వెండి నాణ్యాన్ని తాకావు కదా. సరే, ఇక నువ్వు పడుతున్న కష్టాలన్నిటినీ మటుమాయం చేస్తాను. నమ్మకం కుదరడం లేదా? సరే, రాసి పెట్టుకో. నీ బాబా ఎప్పుడు ఏం చెప్పినా సరే అది పొల్లు పోదు తల్లి. ఇది నీ తప్పు కాదులే. ఇప్పుడు నీ చుట్టూ జరుగుతున్న కొన్ని కారణాల వల్ల నీ మనసు కాస్త అపనమ్మకంతో ఉంది, అంతే. దాన్ని నేను అర్థం చేసుకోగలను. నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదా చెప్పు. నా మీద ఎంత ప్రేమతో భక్తితో ఉంటుందో నేను ఆ మాత్రం కనుక్కోలేనా? రాసి పెట్టుకోమ్మా. సరిగ్గా ఇప్పటి నుంచి వారం రోజుల్లో ఒక అద్భుతమైన, నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో రాబోతుంది. ఇక నువ్వు ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించబోతున్నావు. మునిపటిలా బాధలు, కష్టాలు కాకుండా హాయిగా ఉండబోతున్నావు. ఇదిగో, అది ఒక్కసారిగా కాకపోయినా కొంచెం కొంచెంగా అయినా సరే నీకు ఆనందం అనేది దక్కబోతుంది. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతుంది. ఇక నీ జీవితం కూడా ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉండబోతుంది. సరేనా? ఇక్కడ నువ్వు ఒక్క విషయం అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ ఒక్క విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఏ పని చేసినా సరే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తావు. అలా కాకుండా ఏముందులేని కొట్టిపారేస్తే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. సరేనా? ఏంటి బాబా ఆ పని, ఏం చేయాలి నేను అని అంటున్నావా? చెబుతాను విను. చూడు, నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు. అలానే ఒక మాటను కూడా జారద్దమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎదుగుతున్న కాలం అనేది దగ్గర పడింది. ఈ సమయంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? నువ్వు ఎదుగుతున్నావని వాళ్ళకి కూడా అర్థమైపోయి నీకు ఇంకా ఇంకా కోపం తెప్పించి నీ ఎదుగుదలను ఆపేయాలని, నీ లక్ష్యాన్ని నువ్వు మార్చేసుకోవాలని, నీ పయనాన్ని నువ్వు ఆపేయాలని, వేరే దారిలో నువ్వు నడవాలి అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పన్నాగాలు పన్ని నీ చేత అనరాని మాటలు అనిపించి నీకు లేనిపోని కోపాన్ని తెప్పించి వాళ్లే నీలో కోపాన్ని రప్పించి వాళ్ళు ఒక మాట నీ నుంచి వచ్చేలా ఆశిస్తున్నారు. అలా రావాలి, నీ పతనం కావాలి అని చెప్పి ఎంతోమంది కోరుకుంటున్నారు. అందుకే కాస్త జాగ్రత్త. ఇక నువ్వు ఎదురు చూస్తున్న కోరిక అతి త్వరలోనే తీరబోతుంది బిడ్డ. దిగులు పడకు. నువ్వు ఈ నాణ్యాన్ని తాకావు కదా, ఇక నీ జీవితం కూడా చాలా మంచిగా మారబోతుంది. నీ జీవితంలో ఎన్ని అడ్డంకులున్నా సరే అన్నిటినీ నేను చేరిపేస్తాను. ఇప్పుడు నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు కదా, ఎన్నో అవస్థలు కూడా పడ్డావు.
అందుకే కదా ఇప్పుడు ఇంతలా దిగులు పడుతూ ఉన్నావు. భయపడకమ్మా, అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇక నీ ఆర్థిక ఇబ్బందులన్నీ నేను తొలగించబోతున్నాను. నువ్వు డబ్బు లేకుండా ఎన్నో కష్టాలు పడ్డావు కదా, అవన్నీ కూడా నేను తీర్చబోతున్నాను. నువ్వు చేసే పనిలో మంచిగా ఉండి నీకు ధనం వచ్చేలా చేస్తాను. ఇక నీ కష్టమంతా కూడా తీరిపోతుంది. నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఏంటి బాబా ఇదంతా నిజమేనా? నా జీవితంలో మార్పులు వస్తాయా అని అంటున్నావా? వస్తాయి తల్లి. కేవలం నీకు నాపై ఉన్న నమ్మకానికి నేను ఇచ్చే గొప్ప బహుమతి ఇది. ఆనందంగా అందుకు. నీకున్న దోషాలన్నీ కూడా తొలగించేస్తాను. అలానే లేని వారికి సాయం చెయ్యి, దానం చెయ్యి. ఇలా నువ్వు దానం, సాయం చేయడం వల్ల నీ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఒక గుడ్ న్యూస్ నీ చెవిన పడాలి అని ఆశపడుతున్నావు కదా. ఇక ఆ సమయం వచ్చేసింది. ఇక ఆ శుభకార్యం జరగబోతుంది. అతి త్వరలోనే ఆ వార్త నీ చెవిన పడుతుంది. మరి ఇదంతా జరగాలంటే కేవలం నువ్వు నాపై నమ్మకాన్ని పెట్టుకోవాలి. నన్నే నమ్మాలి. ఎలాంటి అడ్డులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి. నాకు అంతా మంచే జరుగుతుంది, నా బాబా మంచే చేస్తారు అని నువ్వు నమ్ము. ఇలా ఎప్పుడైతే నువ్వు నీ సాయి మీద నమ్మకాన్ని పెట్టుకుంటావో ఇక అప్పటి నుంచి అంతా మంచే జరుగుతుంది. చూడమ్మా, నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి ఎంతో శక్తి ఉంది. కాబట్టి అంత శక్తివంతమైన ఆయుధాన్ని అస్సలు వదలకు. ఏది ఏమైనా సరే మంచిగా ఆలోచిస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. నన్ను తలుచుకుంటూ ఈ నాణ్యాన్ని తాకిన నీకు ఇక అన్నీ సంతోషాలే, అన్నీ శుభవార్తలే. ఏ పని చేసినా అందులో విజయమే వస్తుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారు వెండి నాణ్యం తాకిన వారికైతే చెప్పారండి. సో చూశారు కదండి, బంగారు నాణ్యం తాకిన వారికి, అలానే వెండి నాణ్యం తాకిన వారికి బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో. మరి ఈరోజు బాబాగారు పంపించింది ఈ సందేశం చాలామంది బాధల్లో ఉన్న వాళ్ళకి, అలానే నా కోరిక ఎప్పుడు తీరుతుంది బాబా, ఎలా తీరుతుంది అని చెప్పి ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు కదా. అలానే బాబా దగ్గర ప్రార్థనలు కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసంగానే బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన కంట పడేలా, మన వినేలా అయితే చేశారన్నమాట. ఇది తేలికగా తీసి పారేయకుండా జాగ్రత్తగా విని మనసులో పెట్టుకుంటే అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీకు తప్పకుండా అర్థమవుతుంది. మరి ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.